అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో చూడబోతున్నాం, గర్భవతులు వెలగపండు అంటే వుడ్ యాపిల్ని తినవచ్చా, తినడం వలన ఏమవుతుంది, కడుపులోని చిన్నారికి లాభమా నష్టమా అనే ఒక వివరమైన వీడియోని ఈరోజు మనం చూడబోతున్నాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మామ్ గీతా స్టెప్స్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వుడ్ యాపిల్, దీన్ని సమ్మర్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఈ పండు తినడం వలన మన యొక్క శరీరము చల్లబడుతుంది అంటారు. ఈ యొక్క వుడ్ యాపిల్ తినడం వలన సమ్మర్లో వచ్చే అనేకమైన సమస్యలని తగ్గుతాయి. ఇది సాధారణ వ్యక్తులకు ఎంతో ఆరోగ్యకరమైన పండు. కానీ గర్భవతులకు ఇది క్షేమమా? ఈ యొక్క వుడ్ యాపిల్ను గర్భవతులు తినవచ్చా అని మనం ఈరోజు చూడబోతున్నాం. ఈ యొక్క వుడ్ యాపిల్లో అనేక పోషణలు ఉన్నాయి. ఇందులో విటమిన్స్ ఉన్నాయి, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్, పొటాషియం లాంటి ఎన్నో పోషణలు అయితే ఉన్నాయి. ఈ యొక్క వుడ్ యాపిల్ను గర్భవతులు తినడం వలన కడుపులోని ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ అనేది ఉంది. అంతేకాదు గర్భధారణ సమయంలో కాళ్ళ వాపు సమస్యలు ఇది తగ్గిస్తుంది. కాళ్ళ వాపు, నడుం పట్టుకోవడం, పిక్కలు పట్టుకోవడం లాంటి సమస్యలు ఇది తగ్గిస్తుంది. అంతేకాదు ఇందులో హై ఫైబర్ ఉండడం వలన జీర్ణశక్తిని పెంపొందించి కాన్స్టిపేషన్ను తగ్గిస్తుంది. ఈ యొక్క వుడ్ యాపిల్ని మీరు పచ్చిగాను తినచ్చు, జ్యూస్ రూపంలోనూ తీసుకోవచ్చు. తీసుకోవడం వలన మీకు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది. ఆస్తమా ఉండేవారికి చాలా మంచిది. గ్యాస్ట్రిక్, అల్సర్ మరియు బ్లడ్ కొలెస్ట్రాల్ లాంటివి తగ్గిస్తుంది ఈ యొక్క వుడ్ యాపిల్. ఏ యొక్క పండైనా ఎంత పోషణ కలిగినా మితంగానే తినాలి. అధికంగా తినడం వలన ఎన్నో నష్టాలైతే వస్తాయి. ఈ యొక్క వుడ్ యాపిల్ను అధిక మోతాదులో తినడం వలన గర్భవతులకు డయేరియా సమస్యలు రావడం, బ్లాటింగ్ సమస్యలు రావడం లాంటివి జరుగుతుంది. అంతేకాదండి, మొదటి 3 మాసాలు తప్పకుండా ఈ పండుని తినకూడదు. తినడం వలన గర్భవతులకు మిస్ క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క వుడ్ యాపిల్లో టానిన్స్ అనే పదార్థం ఉంటుంది. ఇది గర్భవతులకు మిస్ క్యారేజ్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి గర్భవతులు మీరు వుడ్ యాపిల్ని తినాలనుకుంటే మితంగానే తినండి. మొదటి 3 మాసాలు మాత్రం ఈ పండును తినడం అవాయిడ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.